వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు నుంచి జనసేన కౌన్సిలర్ అభ్యర్థిగా సుమా యాదవ్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. డప్పులు కొడుతూ ప్రజా మద్దతుతో ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున మొదటి నామినేషన్ దాఖలు చేయడంపై జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తామని పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొల్లా హరీష్ గౌడ్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, రామగుండం 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలో కూడా నామినేషన్ల పర్వం ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతుంది. నిన్న ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి షెడ్యూల్ అనంతరం మొత్తం రాష్ట్రమంతటా కూడా ఎన్నికల హడావుడైతే మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లతో పాటు 3 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. సో ఈ ఎన్నికలకు తగ్గట్టుగానే చాలా మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ రోజు నామినేషన్లు అయితే వేసేందుకు ముందుకు వస్తున్నారు. సో ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటికే కొంతమంది నామినేషన్లు వేయగా మరికొంతమంది ఇండిపెండెంట్ కూడా నామినేషన్లు వేస్తున్నారు. ఇక మనం ఒకసారి కరీంనగర్ కార్పొరేషన్ పరిశీలించినట్లయితే ఇందులో 66 డివిజన్లకు ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో కేవలం 60 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అయితే విలీన గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడంతో దాదాపుగా 8 గ్రామాలను కూడా కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడంతో ఈ డివిజన్లన్నీ కూడా 66కు పెరిగాయి. మొత్తంగా ఈసారి జరిగినటువంటి పెరిగిన డివిజన్లతో మొత్తం 66 డివిజన్లు కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక రామగుండం కార్పొరేషన్ పరిశీలిస్తే అక్కడ 60 డివిజన్లు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇక మనం జగిత్యాల జిల్లాలో పరిశీలిస్తే కనుక జగిత్యాల, అదేవిధంగా ధర్మపురి, కొరుట్ల, మెట్పల్లి, రాయకల్ మున్సిపాలిటీలకు అక్కడ అంటే 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికీ అక్కడ నామినేషన్ల పర్వం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పెద్దపల్లిలో చూసినట్లయితే రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మన కరీంనగర్ చూసినట్లయితే కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుజరాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపాలిటీలు కూడా ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. సో మొత్తంగా ఇటు 2 కార్పొరేషన్లతో పాటు మొత్తం 13 మున్సిపాలిటీలు కూడా జరిగినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి దాదాపుగా 3 రోజుల పాటు అంటే ఈ నెల 30 వరకు కూడా నామినేషన్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత 31న స్క్రూటినీ ఉంటుంది. ఫిబ్రవరి 11న ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత 13న కౌంటింగ్ కూడా ఉంటుంది. సో చాలా పెద్ద ఎత్తున కూడా ఈసారి ఎన్నికల్లో బరిలో ఉండేందుకు కూడా అభ్యర్థులు కూడా నామినేషన్లకు వేసేందుకు మాత్రం తరలి వస్తున్నారు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి. నిజాం